మా గ్రామానికి త్రాగునీరు అందించండి, రోడ్లు వేయండి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలంలోని కంచనం పంచాయతీ శివారు కొత్తూరు గ్రామంలో దశాబ్దాల నుంచి నివాసముంటున్న గ్రామస్తులకు ఎంతో మంది సర్పంచులు, ఎంపీటీసీలు మారినప్పటికీ రోడ్డు సౌకర్యం లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డామని, బండారు చంద్రశేఖర్ సర్పంచుగా బాధ్యతలు తీసుకున్నాక కంచనం నుంచి కొత్తూరు వరకు గ్రావెల్ రోడ్డు వేశారని, గ్రామంలో ప్రధాన సీసీ రోడ్డు నిర్మాణం చేశారని, ఇప్పుడు కొత్తూరు గ్రామం నుంచి సాతులూరు బంగ్లా వరకు 40 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణంకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికా రాము నిధులు ఇచ్చారని, ఈ రోడ్డు పూర్తయితే కొత్తూరు, కంచనం, సాతులూరు గ్రామాల రైతులకు చాలా ప్రయోజనం ఉంటుందని కొత్తూరు గ్రామస్తులు తెలియజేశారు. కొత్తూరు గ్రామస్తులు గ్రావెల్ రోడ్డు నిర్మాణం పనులు పరిశీలనకు వెళ్లిన సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ ఒక్కపాటితో మాట్లాడారు. తమ గ్రామంలోకి వచ్చే గ్రావెల్ రోడ్డును తారు రోడ్డుగా మార్చాలని, గ్రామంలో పంచాయతీ పంపుల కలెక్షన్లు ఇవ్వాలని, వేసవి కాలంలో త్రాగునీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, త్రాగునీరు, రోడ్లు లేని కారణంగా మా ఊరి ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటున్నారు గాని మా ఊరికి ఆడపిల్లలను కోడలుగా పంపడం లేదని మహిళలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారు చంద్రశేఖర్, ఎంపీటీసీ పాపాని భగవాన్, కంచరం, కొత్తూరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామం నుండి మాట్లాడుతున్నామండి. మేము మాకు రోడ్లును నీరు బాధండి. మాకు పొలాలు సౌకర్యం లేదు, రోడ్లు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు. వేసాకాలం మొత్తం మేము నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నామండి. తాగడానికి నీళ్లు, మంచి నీళ్ళు కూడా ఉండట్లేదు, వాడుకోవడానికి కూడా ఉండవు నీళ్లు. వచ్చిన రోడ్లు కూడా ఆపేస్తున్నారండి. మా ఊరికి వచ్చిన రోడ్డుని ఆపేస్తున్నారండి. మాకు రానిస్తలేదు. కొత్తూరు గ్రామం అండి. మా గ్రామంలో మేము 10 సంవత్సరాల నుంచి, నేను వచ్చి నా పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాను. కనీసం ఇప్పటి వరకు కూడా చంద్రశేఖర్ గారు వచ్చి కొంచెం రోడ్డు వేశారే, ఒక రోడ్డు బిట్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు రోడ్డు అనేది లేదు. మా పిల్లలు వర్షం వచ్చినా స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు వల్ల. మేము బయటకు వెళ్ళాలన్నా, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, హెల్త్ బాగోపోతే డాక్టర్లు వచ్చి చూడాలన్నా మా ఊరు ఎవరో రావట్లేదు. మా ఊరికి శాంక్షన్ అయిన రోడ్డుని ఆపేస్తున్నారు. అది గుర్తుంచుకుని మాకు రోడ్డు వేయాలి కానీ మేము అడుగుతున్నాము. ఈ అధికారాలు అవన్నీ పక్కనెట్టి మాకు దయచేసి మా రోడ్డు మాకు కావాలి. ఏ పార్టీలో అధికారంలో ఉన్నా మాకు రోడ్డు మాకు కావాలి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాను, అత్తగారి ఇల్లు కూడా ఇక్కడేను. మాకు ఆ లోతు బాడిలో నడిచాము, లోతు బాడిలో నడిచాము. మేము ఇక్కడి నుంచి నీళ్ళు ఇబ్బంది, మంచినీళ్ళు లేవు, కాలువలు లేవు, నీళ్ళు లేవు, మాకేమీ లేవు. దయచేసి మాకు రోడ్లు వేసి వచ్చిన రోడ్డుని ఆపేశారండి. ఆపేశారు. ఈ పార్టీలు ఇవన్నీ అనవసరం అండి. మాకు కావాల్సింది రోడ్డు. మేము చిన్నప్పుడు అత్తగారి ఇల్లు ఇక్కడే, మాకు పుట్టిల్లు ఇక్కడే, నాకు ఊళ్ళోనే ఇచ్చారండి. మేము చిన్నప్పటి నుంచి మాకు లోతు బాడిలో నడిచామండి. మాకు అన్నీ తెలుసండి. ఇక్కడ మట్టుకు ఊరు సదుపాయం లేదు, మా ఊరికి ఏమీ రానివ్వటం లేదు. నిర్ణయించుకున్న తర్వాత 4 రోజులు కొలతలు ఇవన్నీ అయిపోయిన తర్వాత దీని సెలక్షన్ ఆపేశారు అని డిఓ గారు అంటే, మేము ఏఈ గారు అన్నారని చెప్పేసి కాంట్రాక్టర్ ఆపేసిన తర్వాత ఏంటనే విషయం మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ పొజిషన్ ఇదని చెప్పాము. అది మా తాతల తరం నుంచి అసలు రోడ్డు వేయటం అన్నది లేదు, ఇది వేసారని చాలా సంతోషపడ్డారు రైతులు. వేస్తున్నారని ఇంతలోనే ఇలా అనేపాటికి ఇంకా అందరూ నిరుత్సాహపడ్డారు. అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి అలా మాట్లాడేపాటికి మళ్ళీ మరుసటి రోజుకి ఇక పనులు అయ్యి మొదలు పెట్టారు. అదేవిధంగా మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుందా. ఒక్కసారి ఇసుక వేసారు ఒక లేరు, అది 2 సంవత్సరాలు అది కొట్టింది. మళ్ళీ ఈ సంవత్సరానికి మళ్ళీ బురద అయిపోయింది. అది దానికి కూడా వేయాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం వైపు నుంచి. యాసకాలానికి వాటర్ ఏమి లేవు, అందరూ బళ్ళు వేసుకెళ్ళి పక్క ఊరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. అక్కడ ట్యాంకర్లో ఈ వస్తాయి ఒక్కొక్కసారి వచ్చినాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఈ సంవత్సరం అవి కూడా రాలేదు. పక్కన కొత్తూరు గ్రామం అండి. మేము 13 సంవత్సరాలు అయింది మా పెళ్ళయి. గుంతలు రోడ్లు, సరైన రోడ్డే లేదండి. మాకు రోడ్డు మార్గం అనేది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే జారి పడిపోయి ఇంటికి వచ్చి తిరిగి ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా కానీ మాకు రోడ్డు సరైన మార్గం లేదు. ఇంటి ముందుకు వస్తే మాకు అల్లోతు బురద. అయినా కానీ మాకు ఇంతవరకు రోడ్డు శాంక్షన్ అయింది అంటున్నారు, కొలతలు వేస్తున్నారు. ఇప్పటికప్పుడు కొలతలు వేసినా కానీ సరే మార్గం అనేది చూపించలేదు. ఎందుకనంటే వచ్చిన రోడ్డు ఆపేస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు, దేనికి ఆపేస్తున్నారు అని కారణం మేము అడుగుతుంటే పలానా కారణం అనే సరైన కారణం చెప్తున్నా. పార్టీలు ఉంటే తర్వాత చూసుకోవాలి. మాకు అసలు సరైన కారణం ఏంటి, రోడ్డు దేనికి రావటం లేదు. చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా చిన్న రోడ్లు వేస్తున్నారు. మాకు ఎందుకని రావట్లేదని ఆలోచించి మీ పార్టీలు తర్వాత అండి. మాకు రోడ్డు సదుపాయం కావాలి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. బస్సు వెళ్తా కూడా చాలా గుంతలు పెట్టేస్తున్నారు. అదేమంటే నీళ్ళు
వెళ్ళటం లేదు అంటున్నారు. నీళ్ళు వెళ్ళకపోతే పైపులు వేసుకోవాలి, అంతేగాని రోడ్లు గుంటలు పెట్టేసి పిల్లలకి అట్ట చేస్తే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అట్లా పడిపోతున్నారు. మళ్ళీ గర్భిణీ స్త్రీలు ఉన్నా, ముసలోళ్ళు ఉన్నారు. రేత్రి ఏదైనా అంబులెన్స్ రావాలంటే అసలు మా ఊరు రావట్లేదు. ముంజులూరు రామంటున్నారు. ముంజులూరు వచ్చే టైంలో వీళ్ళ ప్రాణం పోతే ఏమవుతుంది? ఒక మనిషి ప్రాణం నిలువున తీసిన వాళ్ళు అవుతారు, కానీ మనిషి ప్రాణం ఇచ్చిన వాళ్ళు అవుతారా? అలాగే మాకు అంబులెన్స్ కూడా రావట్లేదు. రోడ్డు సదుపాయం నిరుడానంగా చిప్స్ తోలారు, దానికి తారు కూడా వేయలేదండి. ఆ తారు మార్గం ఏంటో చూడండి. మా ఇంటి ముందు రోడ్ లేదు. బయటికి వెళ్ళాలన్నా మాకు ఏ లోన్లు ఉండవు. అదేమంటే దేవుడు అంటారు. ఒక బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఒక లోన్ ఉండదు, ఒక ఇంటి లోన్ ఉండదు, ఏమీ లోను ఉండదు. వేసవకాలం వచ్చిందంటే ఒక మురికి నీళ్ళు తెచ్చుకుని, ఒక బిందె నీళ్ళు తెచ్చుకుని, అవి వడపోసుకుని, సగం నీళ్ళు తెచ్చుకుని సగమే పనిచేస్తాయి అందులో. ఆ మిగిలిన నీళ్ళు తాగి ఎన్ని రోగాలు బారిపడతావో మాకే తెలుసు. ఒక మంచినీటి సదుపాయం, ఒక రోడ్డు సదుపాయం ఏమీ లేవండి మా ఊరికి. చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు మా రోడ్డుకి 40 లక్షల రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది. సరే వేస్తున్నారు, కొలతలు వేసుకున్నారు అన్నారు. సరే మాకు కూడా మంచి రోజులు వచ్చినాయి కదా, మా పిల్లలు కూడా శుభ్రంగా తిరుగుతారు కదా అనుకునే టైంలోనే ఆ తెల్లారే రోడ్డు లేదు, ఏమీ లేదు అన్నారు. ఇది ఎవరి పనో ఏం పనో మాకు తెలీదు. ప్లీజ్ ఎవరైనా మాకు రోడ్డు సదుపాయం కల్పించండి. దయచేసి ఆపబాకండి. మేము మా పిల్లలు తర్వాత తరం కూడా మేము ఇలాగే బాధపడకుండా వాళ్ళైనా శుభ్రంగా తిరిగేటట్టు మీరు ప్లీజ్ ఈ పని మట్టికి చేయండి. రోడ్డు, మంచినీళ్ళు సౌకర్యం మాకు కల్పించండి. కొత్తూరు శివారు గ్రామం అయినటువంటి కొత్తూరు గ్రామంలో గతంలో బీటీ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది. అది ఫస్ట్ లేయర్ వేయడం జరిగింది. లోన్లో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఒక 10 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్జీ స్కీమ్ కింద సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. దాని కాలానుగుణంగా తర్వాత వచ్చినటువంటి క్రమంలో ఇంకా మరలా ఇప్పుడు జడ్పీ నుంచి 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానీ లేదనుకుంటే జిఎస్బి రోడ్లు కానీ తీసుకురావడం జరిగింది. దయచేసి ఒక సర్పంచ్కి 5 సంవత్సరాల కాల వ్యవధి, 5 సంవత్సరాల కాల వ్యవధిలో మనం చేయవలసినటువంటి పనులు నేను చేయాలి. అంతేగాని గవర్నమెంట్లు మారిన ఎడల మనం మేమే చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో జనాలను ఇబ్బంది పెట్టకూడదు. జడ్పీ ఫండ్స్ నుంచి రాము గారి యొక్క రిక్వెస్ట్ మేరకు కొత్తూరు గ్రామస్తులందరూ వెళ్ళి రాము గారిని కోరిన ఎడల 40 లక్షల రూపాయలు జడ్పీ ఫండ్స్ ఈ గ్రామానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఓన్లీ 40 లక్షల రూపాయలు కొత్తూరు గ్రామస్ ఓన్లీ కొత్తూరు గ్రామంలోనే 40 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఈ 40 లక్షల రూపాయలు శాంక్షన్ వచ్చి అగ్రిమెంట్లు అయిపోయి కొలతలు కొలిసిన తర్వాత ఇమీడియట్గా ఆపేయాలని చెప్పారు. ఒకరోజు వేయమంటాం, ఒకరోజు ఆపేయమంటాం, ఒకరోజు వేయమంటాం, ఇంకో రోజు ఆపేయమంటారు. అది కరెక్ట్ కాదు. దయచేసి ఏంటంటే అభివృద్ధిని ఎంతమంది ఎదుర్కోగలుగుతాం? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. నేను 5 సంవత్సరాలు ఉంటాను, తర్వాత నేనే 24 గంటలు నేను ఎప్పుడు జీవితాంతం నేనే ఉంటాననేది నమ్మకం ఎవరికైనా ఉందా? ఇంకోళ్ళు రావచ్చు, తర్వాత నా తర్వాత ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఎవరు కూడా శాశ్వతం కాదు, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మనం చేసినటువంటి అభివృద్ధి పనులు మాత్రమే జనం అనేది చెప్పుకుంటూ ఉంటారు. అంతేగాని నేనే గొప్ప అనుకుంటే 24 గంటలు నేనే గొప్ప అనుకుంటే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు రా బాబు పిచ్చోళ్ళారా. అవన్నీ వద్దు. మన టైంలో మనం ఏం చేసాము, నెక్స్ట్ నేను సగం తెచ్చాను, ఇంకో సగం మీరు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయాలి. అంతేగాని ఎమ్మెల్యే గారికి తెలియకోకుండా కింద స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇబ్బంది పెట్టి వర్కులు ఆపుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో ఎమ్మెల్యే గారు తప్పు లేదండి. ఎమ్మెల్యే గారిని అనుకోవడం మనం చాలా తప్పు. ఎమ్మెల్యే గారు ఈ విషయం తెలియకోకుండా కింద స్థాయిలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు అధికారులు ఇబ్బంది పెట్టి వర్కులు ఆపాలనుకుంటున్నారు. నా మీద కోపం ఉంటే నన్ను తీసుకోవాలి, కానీ కొత్తూరు గ్రామానికి వచ్చినటువంటి 40 లక్షల రూపాయల వర్కులను అభివృద్ధిని ఆడుకోవడం అంటే అది కరెక్ట్ కాదు. దయచేసి ఎవరూ కూడా మనం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఈ యొక్క కొత్తూరు గ్రామానికి 40 లక్షల రూపాయల వర్కులు తెచ్చాం. ఆ వర్కుల్ని ఇబ్బంది పెట్టకుండా జరగాలని ఈ గ్రామస్తులందరూ సమక్షంలో చెప్తా ఉన్నాను. అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి వర్క్ చేయించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోడ్ సెలక్షన్ చేసిన ఉప్పాల రాము గారికి, ఉప్పాల హారిక గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు. 40 లక్షల రోడ్డు సెలక్షన్ చేసినందుకు వాళ్ళిద్దరికీ మా పేరున మా ఊరందరి పేరున